2026-27 విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతి విద్యా నిలయంలో సరస్వతి హోమం మరియు గాయత్రి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పర్వతం శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ సరస్వతి విద్యా నిలయంలో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంగా చిన్నారులకు చక్కటి విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, నైతిక విలువలు మరియు సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేలా సంస్కారయుక్త విద్యను అందిస్తున్నామని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతి విద్యా నిలయంలో సరస్వతి హోమం మరియు గాయత్రి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ పర్వతం శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ సరస్వతి విద్యా నిలయంలో ఇంగ్లీష్ మీడియం మాధ్యమంగా చిన్నారులకు చక్కటి విద్యతో పాటు సంస్కారం, దేశభక్తి, నైతిక విలువలు మరియు సమగ్ర వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేలా సంస్కారయుక్త విద్యను అందిస్తామని తెలిపారు. భారతీయ విద్యా తత్వాన్ని అనుసరిస్తూ సాంస్కృతి పరిరక్షణ జ్ఞానంతో పాటు సమాజానికి ఉపయోగపడే తరాన్ని నిర్మించడానికి సరస్వతి విద్యా నిలయం కృషి చేస్తుందని, కావున మా పాఠశాలను ఆశీర్వదించి పాఠశాల అభివృద్ధి కొరకు తోడ్పడాలని కోరారు. చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ఆశీస్సులు లభించాలని నిర్వహించిన ఈ యజ్ఞంలో పాఠశాల ప్రబదం కర్మిణి సభ్యులు శ్రీయుతుల కొత్త మల్లికార్జున్, గట్ల సోమయ్య, పోతుగంటి లక్ష్మీనారాయణ, మాడిశెట్టి విజయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు, శ్రీమతి కర్పూరం కవిత ఉపాధ్యాయులు, స్వాతి, ప్రియాంక, ఉష, రమ్య, దుర్గా మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.